జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్కు మరో ఎదురు దెబ్బ అయితే తగిలింది. పెహల్గామ్లో మన హిందూ బంధువులపైన జరిగినటువంటి దాడి మీకు అందరికి కూడా తెలిసిందే. మత పిచ్చితో, హిందూ వ్యతిరేకతతో, హిందువులను కావాలనే టార్గెట్ చేసి వాళ్ళ ఐడెంటిటీ కార్డులు చూసి మతం పేరుతో వాళ్ళ ప్యాంట్లు ఇప్పి మరి డౌట్ ఉన్న వాళ్ళనో వాళ్ళ ప్యాంట్లు ఇప్పి మరి చూసి చెక్ చేసి మన హిందువులందరినీ కూడా పొట్టన పెట్టుకున్నారు. అయితే దీనికి మన భారతదేశం మోడీ ప్రభుత్వం ప్రతీకార దాడులకైతే దిగింది. సరే, ప్రస్తుతం ఏం జరుగుతుంది ఏందనేది మీకు అందరికి కూడా తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ క్రమంలోనే ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో G7 దేశాలు ఈ విషయం పైన అయితే స్పందించాయి. భారత్ నుంచి ఇంతటి తిరుగుబాటు వస్తుందని చెప్పేసి ఊహించినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు తగిన మూల్యం అయితే చెల్లించుకుంటుంది. భారతదేశం యుద్ధం ప్రకటించడంతో ఈ పాకిస్తాన్కి అయితే చుక్కలు కనపడుతున్నాయి. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడానికి ఏ దేశం కూడా ఆసక్తి చూపడంలే. అమెరికా వంటి అగ్రరాజ్యాలు కూడా ఈ విషయంలో కలుగు చేసుకోవడానికి నిరాకరించాయి. అయితే చెప్పినా కదా, ఈ క్రమంలోనే ఈ పాకిస్తాన్కు షాకిస్తా G7 దేశాలు ఒక కీలకమైన ప్రకటన అయితే విడుదల చేశాయి. ఈ పెహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాయి G7 దేశాలు. ఈ మేరకు అమెరికా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాలు కలిసి ఈ ఉమ్మడి ప్రకటన అయితే విడుదల చేశాయి. ఈ ప్రకటనతో పాకిస్తాన్ యొక్క విధానాన్ని వ్యతిరేకించడమే కాకుండా మన భారతదేశానికి మద్దతునిచ్చినట్లయిందన్నమాట. ఈ G7 దేశాలు పాకిస్తాన్ తీరును తప్పు పట్టడంతో పాటు యుద్ధం విషయంలో రెండు దేశాలు కూడా సంయమనం పాటించాలని చెప్పి సూచించినాయి. ఇప్పుడు మా వాళ్ళు ముందుగానే చెప్పినారు, సరే వాళ్ళు ఉగ్రవాద దాడి చేశారు, దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఉగ్రవాదుల యొక్క స్థావరాలను మేము ధ్వంసం చేసినాము, పాకిస్తాన్ ఇంతటితో ఆపితే మేము ఏమీ చేయమని చెప్పేసి భారత్ అయితే స్పష్టంగా చెప్పింది. కానీ కుక్క పొక్కుతో వాళ్ళు ఏం చేశారు? పాకిస్తాన్ వాళ్ళు ఊరికే ఉన్నారా? ఇప్పటికి కూడా ఏదో ఒక విధంగా మళ్ళీ తిరిగి భారత్ మీద దాడులు చేసేదానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తారు. అంటే చేసింది లంగా వ్యాపారం, వాళ్ళు చేసింది తప్పు. ఆ తప్పును మళ్ళీ కప్పిపుచ్చుకోవడానికి అసలు తీవ్రవాదంతో మాకు సంబంధం లేదని, అసలు పాకిస్తానే తీవ్రవాద బాధిత దేశమని, కావాలనే భారతీయ ప్రభుత్వం భారతదేశం ఈ విధంగా కావాలని ఇదంతా కూడా చేస్తుందని, అసలు పెహల్గామ్ అంటే ఏదో కూడా మాకు తెలియదని, ఆ ఊరు ఎక్కడుందో కూడా మాకు తెలియదంటూ ఇటువంటి పత్తితి కబుర్లన్నీ కూడా చెప్పింది. అర్థమవుతుందా మీకు? కానీ సాక్ష్యాలు అయితే భారత్ దగ్గర ఉన్నాయి. దాంట్లో అయితే మరో మాటకు తావలేదు. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను ఇప్పటికే ఒక 30 దేశాలకు భారతీయ ప్రభుత్వం పంపించింది. ఇప్పుడు దాని మీద ఏ సమాధానం చెప్తారంటాలే. సాక్ష్యాలు కళ్ళెదుటిగా కనపడుతున్నాయి కదా. పైగా ఏంటంటే ఈ పాకిస్తాన్ ఇప్పుడు పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్ చేపడతా ఉన్నట్టు ప్రకటన చేసింది. ఏం మాట్లాడాలా? అయితే తాము ఇరు దేశాల ప్రజల క్షేమ గురించి ఆలోచన చేస్తామని చెప్పేసి ఈ G7 కూటమి అయితే స్పష్టం చేసింది. రెండు దేశాలు కూడా వీలైనంత త్వరగా యుద్ధాన్ని ఆపాలని కూర్చొని శాంతియుతంగా చర్చించుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ G7 కూటమి దేశాలు అయితే కోరినాయి. సరే, మీరేదో పెద్దన్న పాత్ర పోషించాలనో లేకపోతే ఏదో మంచితనంతోనో లేకపోతే ఇంకో దాంతోనో ఈ ప్రకటన అయితే విడుదల చేశానని చెప్పి అనుకుందాం. కానీ శాంతి చర్చలు జరపాలంటే అవతల ఉండేవాళ్ళు కూడా దానికి సమర్థులు, సరైన వాళ్ళు కావాలి కదా. వాళ్ళేమో నాగులు లాంటి వాళ్ళు, విషనాగులు లాంటి వాళ్ళు, వాళ్ళతో చర్చలు జరపడం అంటే అది ఎంత మాత్రమో కరెక్టో మీరే ఆలోచించాలా. కానీ మీ G7 కూటమి ఒక పని చేయండి. ఏది? పాకిస్తాన్ చేస్తున్నది తప్పు అని చెప్పేసి ఆధారాలతో సహా ఉన్నాయి కదా భారత్ దగ్గర, ఆల్రెడీ మీకు అందించినారు కదా. మీకు చేతనైతే ఈ పాకిస్తాన్ మీద యాక్షన్ తీసుకోండి. అంతేగాని ఈ పత్తితి కబుర్లన్నీ వద్దు. సరే, మీరు మంచిగానే స్పందించారు అనుకుంటున్నాం, కాదనడంలే. కానీ మీరు స్పందించాల్సిన తీరు ఇది కాదు. ఒరే తప్పుడు ముండా కొడకా, ఏమే నువ్వు చేసిన తప్పు, నువ్వు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నావు అని చెప్పేసి మీకు చేతనైతే మీరందరూ కలిసి పాకిస్తాన్ అయితే మీరు ఏ విధంగా దానికి గుణపాఠం చెప్తారో, ఏ విధంగా బుద్ధి చెప్తారో ఆ విధంగా బుద్ధి చెప్పండి. కానీ ఈ పత్తితి కబుర్లు అయితే ప్రస్తుతంలో అయితే భారతదేశం స్వీకరించే పరిస్థితులు అయితే లేదు. ఇది మాత్రం కన్ఫామ్. అది విషయం అయితే. మిత్రులారా, నా మాటలతో మీరు ఏకీభవిస్తే, అదేవిధంగా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.